నమస్కారం. ఈరోజు ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం. ఆ సందర్భంగా అది 10వ తరగతికి చెందిన తరగతి గది ఉపాధ్యాయుడు విద్యార్థుల్ని ప్రశ్నించాడు. ఈ ప్రపంచంలో ఏ కట్టడాన్ని ప్రేమకు ప్రతిరూపంగా చెబుతారు అని. తరగతి గదిలోని పిల్లలందరూ ఏకగ్రీవంగా గట్టిగా అరిచేశారు, తాజ్‌మహల్ తాజ్‌మహల్ అని. అప్పుడు ఒక విద్యార్థి లేచి నిలబడి రామసేతు అని అన్నాడు. వెంటనే ఆ గురువుగారు తెల్లబోయి, ఏంట్రా ఎలా, ఏంటి ఇలా చెప్తున్నావు అని అడుగగా, అప్పుడు ఆ పిల్లాడు ఇలా చెప్పాడు. గురువుగారు, షాజహాన్ తన భార్య ముంతాజ్ బేగం మృతదేహాన్ని పాతిపెట్టిన సమాధి కట్టడమే తాజ్‌మహల్. శ్రీరామచంద్రమూర్తి లంకలో బందీ అయి ఉన్న తన భార్య సీతను రక్షించి తిరిగి తీసుకురావడానికి సముద్రంపై నిర్మించిన వంతెన కట్టడమే రామసేతు. రెండిటికి తేడా అది. అంతేకాకుండా పన్నుల మీద పన్నులు వసూలు చేసి ప్రజల్ని పీల్చి పిప్పి చేసి ఆ అపారమైనటువంటి డబ్బుతో ఎలాంటి ప్రజోపయోగకరమైనటువంటి కార్యకలాపాలు చేయకుండా తన భార్య సమాధి తాజ్‌మహల్ని నిర్మించాడు షాజహాన్. ప్రజల డబ్బు ఏ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండానే నిర్మింపబడింది రామసేతు. ఇక తాజ్‌మహల్ లాంటి కట్టడం ప్రపంచంలో మరెక్కడా ఉండకూడదని దాని నిర్మాణానికి అహోరాత్రాదులు కష్టించి పనిచేసిన ఆ లక్షలాది కార్మికుల కాళ్ళు చేతులు నరికించేశాడు షాజహాన్. అంతేకాకుండా ఆ తాజ్‌మహల్ నిర్మాణానికి తమ అమోఘమైన మేధస్సును వినియోగించిన ఆ ఇంజనీర్ల ప్రాణాల్ని ఏకంగా తీయించేశాడు కూడా షాజహాన్. తాజ్‌మహల్ నిర్మాణం వెనుక ఇంత రక్తపుటేరులు ప్రవహించింది. ఇక రామసేతు నిర్మాణానికి పనిచేసిన కోట్లాది వానరాలను అఖండ సన్మానంతో సముచిత రీతిలో సత్కరించి గౌరవించి కృతజ్ఞతాంజలులు సమర్పించాడు శ్రీరామచంద్రమూర్తి. అంతేకాకుండా తనను వరం కోరుకునమన్న స్వర్గలోకాధిపతి ఇంద్రుడితో, నాకు ఇంత సహాయం చేసిన ఆ వానరాలకు ఆజన్మాంతం ఆహార పానీయాలకు ఎలాంటి లోటు లేకుండా అవి ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించే వరం ప్రసాదించమని కోరుకున్నాడు ఆ ప్రభువు. అంతేకాని తన కోసం ఎలాంటి వరం కోరుకోలేదు ఆ మర్యాదా పురుషోత్తముడు శ్రీరామచంద్రమూర్తి. ఇలా ఎలా చూసుకున్నా ప్రేమకు ప్రతిరూపమై, ఆ ప్రేమకు సంకేతమై ప్రపంచంలోనే విరాజిల్లే ఏకైక కట్టడంగా రామసేతు భాసిల్లుతోంది అని నా నిశ్చితాభిప్రాయం. ఈ విధంగా సాగిన ఆ విద్యార్థి సమాధానానికి ఉపాధ్యాయుడు, తరగతి గదిలోని మిగతా విద్యార్థులందరూ నిర్ఘాంతపోయారు, నిరుత్తరులైపోయారు, ఒక రకంగా షాక్కు గురయ్యారు. ఇంతకీ మీరేమంటారు? స్వస్తి, శుభం భూయాత్.